అట్లా నేను ప్రత్యేకంగా చెప్పేదే ఉంది, ప్రజల అనుభవంలో ఉంది. రైతుల పాదాలని నెత్తిన పెట్టుకొని రైతు బంధు ఇచ్చింది బీఆర్ఎస్ నాయకులైతే. అంటే ఇప్పుడు 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి అనే గ్యారంటీకి సంబంధించి ఒకటి అమలు చేసి మొత్తం గ్యారంటీ అమలు అయిపోయింది అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అది తప్పు. రెండవది, ఆయన అసలు మొదటి సమావేశంలోనే ఈ అమలుకు సంబంధించినటువంటి బిల్లు పెడతామన్నారు. అది ఏమీ చెయ్యలేదు. 9వ తారీఖు కల్లా రుణమాఫీ జరిగిపోతుంది అన్నారు, రైతు బంధు ఇస్తామన్నారు, పెంచిన ఆసరా పింఛన్లు ఇస్తామన్నారు, గృహజ్యోతి ఇస్తామన్నారు, తర్వాత అందరికి గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు, ఇప్పుడు అర్హులకు మాత్రమే ఇస్తామంటున్నారు. అంటే కండిషన్ సప్లై అని వ్యాపార ప్రకటనల్లో కింద రాస్తారు చూడండి, షరతులు వర్తిస్తాయి, అది ముందుకు తీసుకొస్తున్నారు. తద్వారా లబ్ధిదారుల సంఖ్యను కుదించాలని చూస్తున్నారు. ఇదంతా కూడా ప్రజల్ని డిసీవ్ చేయడమే, ప్రజల్ని మోసపుచ్చటమే. ఈ మోసాల గుట్టు చాలా తొందరగానే రట్ అవుతుంది అంతే.